వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది 1996 యుఎస్ఏలోనే హైయెస్ట్ మిలిటరీ డెకరేషన్ అయిన మెడల్ ఆఫ్ ఆనర్ ని గెలుచుకున్న రేర్ అడ్మైరల్ రిచర్డ్ ఈ బర్డ్ కి సంబంధించిన ఒక డైరీ అతని మరణాంతరం తన ఫ్యామిలీ మెంబర్స్ కి దొరికింది. మామూలుగా డైరీ అంటే పర్సనల్స్ ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం ప్రపంచాన్నే షేక్ చేసే విషయాలున్నాయి. 1947 ఫిబ్రవరిలో యుఎస్ఏ నేవీ ఆపరేషన్ హై జంప్ అనే ఒక ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. దీని పని ఏంటంటే సౌత్ పోల్ ని సర్వే చేయడం. దీనికి హెడ్ ఈ రిచర్డ్ ఈ బర్డ్. ఓ రోజు ఫ్లైట్ వేసుకుని మామూలుగానే డ్యూటీకి బయలుదేరాడు. సడన్ గా సౌత్ పోల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్లైట్ ట్రబుల్ ఇచ్చింది. దాంతో ఫ్లైట్ ని వెంటనే కిందకి దింపి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతని దగ్గరికి ఒక సన్యాసి వచ్చి రిచర్డ్ ని పక్కనే ఉన్న ఒక గుహలోకి తీసుకుని వెళ్ళాడు. అంతే, రిచర్డ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎక్కడ చూసినా బంగారు రంగులో తలతలమనిపోతున్న బిల్డింగ్లు, మరో పక్క అదిరిపోయే టెక్నాలజీతో ఉన్న వెహికల్స్. ఒక అడ్వాన్స్డ్ సిటీలా ఉందా ప్లేస్. ఇంకా మనోడికి అర్థమైపోయింది ఇదేమాత్రం భూలోకం కాదని. అంతలో సన్యాసి వెంటనే మీరిక నుండి భూమి మీద న్యూక్లియర్ వెపన్స్ వాడడం మానేయాలని రిచర్డ్ తో అని, నీ విమానం బయలుదేరింది, ఇక నువ్వు బయలుదేరొచ్చు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. వెంటనే ఈ విషయాన్ని రిచర్డ్ తన హయ్యర్ అఫీషియల్స్ కి చెప్పాడు. అయితే వాళ్ళు దీన్ని ఎక్కడా చెప్పొద్దు అని చెప్పి దీన్ని ఒక రహస్యంగానే ఉంచాలని రిచర్డ్ నోరు ముయించేశారు. కానీ దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈయన డైరీ ద్వారా ఈ విషయం బయటికి పొక్కింది. కానీ అందరూ కూడా దీన్ని ఒక అబద్ధంగానే కొట్టిపాడేశారు. నిజంగా ఇది ఒక అబద్ధమా, లేక అబద్ధం అని చెప్పి అబద్ధం చెప్తున్నారా? అసలు నిజంగానే మన భూమి లోపల వేరే లోకం ఉందా? ఉంటే అది ఎలా ఉంటుంది? సైన్స్ ఏమంటుంది? అసలు మన పురాణాల్లో ఈ పాతాళ లోకం గురించి ఏం చెప్పారు? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఎర్త్, పాతాళ లోకం. పేరు ఏమైనా కంటెంట్ మాత్రం అదే. మన భూమి లోపల రాళ్ళు రప్పలే కాకుండా చాలా లోకాలు ఉన్నాయని, అలానే మనకన్నా హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్, అద్భుతమైన టెక్నాలజీ వాడుతున్న జీవులు కూడా అక్కడే ఉన్నారనేది ఈ థియరీలో ఉద్దేశం. మనకి తెలిసినంత వరకు భూమి క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ లాంటి పొరలతో తయారై ఉంది. అలానే మన సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం 6371 కిలోమీటర్ల రేడియస్ తో లోపలంతా నీళ్లతో, ఇంకా లోపల లావాతో, రాళ్లతో మన భూగర్భం నిండిపోయి ఉంది. మరి ఇంకా లోపలికి వెళ్తే దీనికి సమాధానం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అవును, ఇప్పుడు మనం ఉన్న ఈ పొర నుంచి ఇన్నర్ కోర్ కి దాదాపు ఉన్న డిస్టెన్స్ 6000 కిలోమీటర్లు. మనం లోపలికి తవ్వింది గట్టిగా ఉంటే 10 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. అంతకు మించి తవ్వలేకపోయాం. ఏదో మన అంచనాలకి మాత్రం లోపల భాగంలో ఐరన్, నికెల్ ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నాం. ఈ కన్ఫ్యూజనే హాలో ఎర్త్ సిద్ధాంతాలని బలపరుస్తుంది. మొట్టమొదటిసారి ఈ హాలో ఎర్త్ థియరీని ఇంగ్లీష్ ఆస్ట్రోనామర్ అయిన ఎడ్మండ్ హ్యాలీ 1692లో రాయల్ సిటీ ఆఫ్ లండన్ కి ప్రతిపాదించాడు. ఆయన ఏమంటున్నాడంటే మొత్తం భూమి లోపలంతా ఖాళీయే అని, సెంటర్ మాత్రం ఒకటి ఉందని, దాని చుట్టూ సర్క్యులర్ గా అంటే ఇలా రింగులుగా ఒక కన్స్ట్రక్షన్ లాంటిది ఉంటుందని, వాటి మధ్యలో జీవం ఉందని చెప్పాడు. ఆ తర్వాత 1818లో అమెరికా ఆర్మీ అధికారి, అలానే బిజినెస్ మ్యాన్ అండ్ లెక్చరర్ అయిన జాన్ క్లీవ్ సిమ్స్ జూనియర్ కూడా ఎడ్మండ్ హ్యాలీ చెప్పినట్టుగానే భూమి లోపలంతా మల్టీ లేయర్డ్ గా ఉంటుందని, ఈ లోపల ప్రపంచానికి వెళ్ళడానికి సౌత్ నార్త్ పోల్స్ దగ్గర భారీ హోల్స్ కూడా ఉన్నాయని అన్నాడు. వీటినే సిమ్ హోల్స్ అని అంటుంటారు. కేవలం మన భూమనే కాకుండా మొత్తం ఈ విశ్వంలోని అన్ని గ్రహాలు కూడా ఇలానే ఉంటాయని చెప్పేవాడు సిమ్స్. ఇక న్యూయార్క్ కి చెందిన సైరస్ స్టీడ్ అనే ఆయన అయితే అసలు మొత్తం మన భూమే ఒక షెల్ లోపల ఉందని, మనం చూసే సూర్యుడు చంద్రుడు కూడా ఒట్టి భ్రమలే అని, మొత్తం కూడా ఒక సోలార్ మెకానిజం లా పనిచేస్తుందని, ఈ స్టార్స్ కూడా వీటి యొక్క రిఫ్లెక్షన్సే అని ప్రతిపాదించాడు. ఇక 1945లో షేవర్ మిస్టరీ అయితే ఈ హాలో ఎర్త్ కే ఒక కొత్త డైమెన్షన్ ని చూపించింది. రిచర్డ్ షేవర్ అనే ఒక రైటర్ మనకన్నా ముందు ఎల్డర్ రేస్, టైటాన్లు అనే వాళ్ళు పైనుంచి మన గ్రహానికి వచ్చారని, అయితే ఇక్కడున్న సూర్యుడి వేడికి తట్టుకోలేక భూమి లోపలే ఒక నగరాన్ని నిర్మించుకుని అందులోకి వెళ్ళిపోయారని అంటుండేవాడు. వీళ్ళనే కాదు, చాలా మంది మ్యాథమెటిషియన్స్, సైంటిస్టులు కూడా ఈ హాలో ఎర్త్ థియరీనే సపోర్ట్ చేస్తున్నారు. దీని మీద చాలా బుక్స్ అండ్ నవల్స్ కూడా వచ్చాయి. మొదట్లో చూసుకుంటే 1864లో ఫ్రెంచ్ రైటర్ జూల్స్ వెర్నెస్ దీని మీద జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అనే బుక్ రాశారు. అలానే 1892లో కూడా ది హిస్టరీ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఇంటీరియర్ వరల్డ్ అనే బుక్ ఒకటి వచ్చింది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే మనం ఇప్పుడు చూస్తున్నా వింటున్న ఈ యూఎఫ్ఓలు, ఏలియన్స్ అన్ని కూడా ఆకాశం నుంచి కాకుండా భూమి లోపల నుంచే వచ్చి ఉండాలి. ఇక ప్రెసెంట్ కి వస్తే భూమి లోపల ఉన్న ప్రపంచాల కోసం, అలానే ఆ ప్రపంచాలకి డోర్ అయిన ఆర్కిటిక్ లో ఐస్ కింద
ఉన్న హోల్స్ కోసం స్పెషల్ హాలో ఎర్త్ టీమ్ ఒకటి రెడీ అయింది. న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్ ని వేసుకుని రష్యాలోని ముర్మాన్స్క్ నుండి నార్త్ పోల్ కి త్వరలోనే బయలుదేరబోతుంది. అంటే ఇంకొన్ని రోజుల్లోనే ఈ పాతాళ లోకం గుట్టు బయటకు రాబోతుంది అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ మధ్యన చేసిన కొన్ని రీసెర్చ్ల్లో కూడా భూమి లోపల పొరల్లో ఆర్కియా అనే ఏకకణ జీవులు, అలానే నెమటోడ్స్ అనే మల్టీ సెల్యులర్ జీవులు ఉన్నాయని తెలిసింది. 2015లో యుఎస్ఏ, చైనా, కెనడాలు కలిసి చేసిన సాలిడ్ ఎర్త్ అనే ప్రాజెక్ట్ లో కూడా టిబెట్ ప్లాట్యూ కింద మొత్తం ఖాళీనే ఉందని, హై కాన్సంట్రేషన్ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయని తెలిసింది. యాక్చువల్లీ టిబెట్ భూభాగం పైన చాలా వరకు హిమాలయాలు ఉన్నాయి. అసలు అంత బరువు పైన పెట్టుకుని కింద ఉన్న నేల అంత గట్టిగా ఎలా ఉంది? పోనీ ఇదేదో అల్లాటప్పాగా చేసిన రీసెర్చా అంటే కాదు. మొత్తం తూర్పు ఏషియాలో వచ్చిన 227 భూకంపాలకి సంబంధించిన సెయిస్మిక్ వేవ్ డేటాని 2007 నుంచి 2011 వరకు సూపర్ కంప్యూటర్స్ ని ఉపయోగించి విశ్లేషించి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో అండర్ గ్రౌండ్ రాక్ కంపోజిషన్ ని అనలైజ్ చేసి ఆ 3 దేశాల వాళ్ళు ఈ మ్యాటర్ చెప్పారు. ఇవన్నీ ఒకెత్తైతే అసలు ఇదంతా ఒక యాక్టింగ్ అని, ఆల్రెడీ లోపల ఉన్న ప్రపంచానికి మనకు కూడా కాంటాక్ట్ ఉందని, కానీ మన గవర్నమెంట్సే బయటకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచేస్తున్నాయని కొంతమంది వాదిస్తున్నారు. మన మ్యాప్స్, శాటిలైట్ పిక్చర్స్ లో కూడా మన భూమి మీద ఉన్న కొన్ని ప్లేస్లను చూపెట్టకుండా బ్లర్ చేస్తుంది అందుకే అని అంటున్నారు. కొంతమంది దాన్ని పైకి మిలిటరీ సీక్రెట్స్ అని చెప్పినా లోపల మాత్రం మ్యాటర్ వేరే ఉందంట. నిజంగానే మ్యాప్స్ ఎప్పుడు అంటార్క్టికాని సరిగ్గా కవర్ చేయవు. ఇక ఇప్పుడున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెడితే, ఒకప్పుడు ఉన్నవాళ్ళు అంటే మన పూర్వీకులు వాళ్ళ గ్రంథాలు, పురాణాల్లో ఈ హాలో ఎర్త్ గురించి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ, ఈ హాలో ఎర్త్ థియరీని ఏషియన్స్, గ్రీక్స్, రోమన్స్ బాగా నమ్ముతారు. అమెరికాలోని నవాజో ఇతిహాసాల్లో కూడా మన పూర్వీకులు భూమి నుంచే వచ్చారనుంది. ఇక ఈజిప్షియన్స్ కూడా మన భూమి కింద ఇంకో లోకం ఉందని నమ్మేవారు. బుద్ధిజం, అలానే టిబెటన్స్ కూడా అగర్తా లేదా అగర్తి అనే ఒక నగరం భూమి లోపల ఉందని, దానికి దారి కూడా టిబెట్ లో పాతాళ అనే ఒక గుడి కింద నుంచి ఉందని నమ్మేవారు. ఇక ఈ అగర్తా లాగే బాగా ఫేమస్ అయిన నగరం కూడా ఇంకోటి ఉంది, అదే శంబాలా. చైనీస్ లో దీన్ని షంగ్రీలా అని కూడా అంటారు. అంటే ప్లేస్ ఆఫ్ పీస్, ది ఫార్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్, ది ల్యాండ్ ఆఫ్ రేడియంట్ స్పిరిట్స్, ది ల్యాండ్ ఆఫ్ లివింగ్ ఫైర్ అని ఇంకొన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఇది టిబెట్ ఆ ప్రాంతంలో హిమాలయాల కింద ఉందని, ఇక్కడున్న టెక్నాలజీ మామూలుది కాదని చాలా మంది నమ్మేవాళ్ళు. ఇంటర్నెట్ లో కూడా దీని గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైతేనేం పూర్వీకులు కూడా ఈ హాలో ఎర్త్ ని బాగా నమ్మేవాళ్ళు. ఇప్పటికీ చైనా వాళ్ళు తమ దేశంలోని హిస్టీన్ అనే ప్లేస్ నుండి అండర్ గ్రౌండ్ సిటీకి దారి ఉందని, రష్యాలో ఏమో బిలోవాడై అనే చోటు నుంచి మాకు దారి ఉందని, టర్కిష్ లో ఏమో మాకు జనైదార్ నుంచి దారి ఉందని అంటుంటారు. ఇక బ్రెజిల్లో అయితే మానోస్, ఇటలీలో మౌంట్ ఎపోమియం, అట్లాంటిన్ లింక్ లో డియరోస్ కేవ్స్ దగ్గర ఉండే హోల్స్ నుంచి పాతాళానికి దారి ఉందని పిచ్చపిచ్చగా నమ్మేస్తారు. టిబెట్ లోని హిమాలయాల్లో షాన్షి అనే సిటీ దగ్గర కూడా ఒక ఎంట్రన్స్ ఉందంట. అయితే దానికి కొందరు హిందూ ఋషులు కాపలాగా ఉన్నారని అంటుంటారు. ఇక మన భారతదేశ పురాణ ఇతిహాసాల్లో చూసినట్టయితే మన లెక్క ప్రకారం 3 లోకాలు ఉన్నాయి. అవి స్వర్గలోకం, భూలోకం, అలాగే పాతాళ లోకం. ఖగోళ శాస్త్రం ప్రకారం పాతాళంలో అతల, వితల, నితల, మహాతల, సుతాల, పాతాళ, గర్భస్థిమాత్ అనే 7 లోకాలున్నాయి. ఇక ఈ పాతాళ లోకంలో రాక్షసులు, యక్షులు, నాగజాతి వాళ్ళు నివసిస్తున్నారని అందరి విశ్వాసం. శ్రీమద్ భాగవతంలోని 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటంటే, ఈ కలియుగ అంతంలో సత్యయుగాన్ని మళ్ళీ స్థాపించడానికి శంబాలాలో విష్ణువు కల్కి అవతారంలో మళ్ళీ పుడతారు అని. మన ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన బాలగంగాధర్ తిలక్ గారు కూడా 1903లో ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే బుక్ లో ఈ వేదాలన్నిటికీ పుట్టినిల్లు ఆర్కిటిక్కే అని, 8000 BC నాటికి మొత్తం నాశనం అయిపోవడంతో ఈ విషయం బయటకు రాకుండా ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయిందని పేర్కొన్నారు. మహాభారతంలో కూడా అర్జునుడు నార్త్ పోల్ దగ్గర ఉన్న పాతాళ లోకం వాళ్ళతో యుద్ధం చేసినట్టు చెప్పబడింది. మేరు పర్వతం కూడా ఇక్కడే ఉన్నట్టు ఈ గ్రంథం చెప్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇండియాలో కూడా పాతాళ లోకానికి వెళ్ళడానికి ప్రవేశ మార్గం ఉందంట. అది ఎక్కడ అంటే బెనారస్ లోని శేష్నా అనే బావి నుంచి అంట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పాతాళ లోకం నిజంగా ఉందా లేదా ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో పెట్టి తెలపండి.